మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సామాజిక న్యాయం కోసం, సమాజ నిర్మాణం కోసం పాటుపడే వ్యక్తి ఆయన. అతను ఒక సమాజ సేవకుడే కాదు, ఉన్నత విద్యావేత్త. సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చైర్మన్, కుబీర్ మండలానికి ఆయన చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ మధ్య ఆయన చేసినటువంటి సమాజ సేవకు గాను ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ ద్వారా డాక్టరేట్ కూడా పొందారు. ఆయన ఎవరో కాదు, మనతో ఉన్నటువంటి చాప పండరి గారు. మరి ఆయన డాక్టరేట్ పొందడానికి ఉపయోగపడ్డటువంటి అంటే కారణాలు ఏంటి, మరి ఆయన చేసినటువంటి సమాజానికి చేసినటువంటి సేవలేంటి, మరి ఎందుకోసం ఆయన చాలా చిన్న వయసులో డాక్టరేట్ పొందారు, సమాజం కోసం ఏ సేవలు చేశారన్న విషయాన్ని ఆయనతో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్ పండరి గారు. నమస్కారం అండి. నమస్కారం. చాలా సంతోషం సార్, మీతో ఇవాళ సుమన్ టీవీ ద్వారా ఒక ఇంటర్వ్యూ చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే మీకు ఒక డాక్టరేట్ ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ అకాడమీ వాళ్ళు ఒక డాక్టరేట్ అనేది మీకు ప్రకటించడం జరిగింది. అంటే మీరు డాక్టరేట్ పొందడానికి మీరు చేసినటువంటి కృషి ఏంటి, మీరు చేసినటువంటి సమాజ సేవ ఏంటి? సార్, ముఖ్యంగా ముందుగా మిమ్మల్ని కలవడం కూడా నేను సంతోషంగా భావిస్తున్నాను. ఎందుకనంటే గత 5-10 సంవత్సరాల కిందట మిమ్మల్ని నేను టీవీలో చూడడం జరిగింది, సినిమాలలో సీరియళ్లలో నేను చూశాను. ఈ రోజు అటువంటి వ్యక్తి నా కళ్ళ ముందనే రావడం కూడా నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈ రోజు ఇక్కడ నేను చేసినటువంటిది సేవా కార్యక్రమము ఏంది అని అంటే ఏం లేదండి. మా గ్రామంలో, కుబీర్ గ్రామంలో నాసిరకమైనటువంటి రోడ్లు వేసింది సార్. అంటే అవి నాసిరకమైన రోడ్లని నేను ఎట్లా గుర్తుపట్టగలిగినానంటే, వేసినటువంటి 40 days నుండి 45 days లో అవి కనిపించకుండా పోయినాయి. రోడ్లు అనేటువంటి కనిపించకుండా పోయినాయి. కనిపించకుండా పోయేసరికి నా మిత్రులు బైసక్ వచ్చిండు. అంటే ఏ రకంగా వర్షానికి అప్పుడు వర్షం కూడా పడ్డది సార్, వర్షం కూడా పడ్డది. అయితే వర్షం పడక ముందు వాళ్ళ యొక్క ఫ్లోరింగ్ కానీ ఏదైనా కానీ నాణ్యత ఉన్నట్టయితే సార్ 20 సంవత్సరాల కిందట వేసినటువంటి రోడ్లు ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. మరి అప్పటి నుంచి వర్షాలు లేవా? 20 సంవత్సరాల నుండి ఉన్నాయి కదా. మరి 40 days లో పోవడం ఏంది? అయితే నా యొక్క ఫ్రెండ్స్ ఏం చేసిండ్రనంటే, అరే బైసలు ఉన్నవారా, మరి నిర్మల్ పోయేద్దాము అని అంటే సరే అని చెప్పేసి వస్తా అని చెప్పిన నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినాము. అక్కడ వెళ్ళిన తర్వాత తెలుగులో నువ్వు మంచిగా రాయగలుగుతావురా, తెలుగు లెక్చరర్వి కదా, నువ్వు మంచిగా నీట్ గా రాయరా, మరి ఈ యొక్క ఫండ్స్ అనేటువంటి ఆపేసి ఆ రోడ్లు అనేటువంటి డబ్బులు వేసేటట్లు చూద్దాము, ప్రయత్నం చేద్దాము అని అంటే సరే అని చెప్పి నేను రాసినాను, ఇచ్చినాను. ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మేము వెళ్ళింది ఎప్పుడు అని అంటే చూడండి, అంటే పోయిన సంవత్సరం 7వ నెలలో 31వ తారీఖున మేము అక్కడ వెళ్ళడం జరిగింది సార్. ఎక్కడికి? కలెక్టర్ ఆఫీస్ గారికి వెళ్ళి వినతి పత్రం అందించినాము. ఆ తర్వాత 1వసారి వెళ్ళినాము. ఇక తర్వాత 2వసారి 3వసారి అలా నేను ఎన్నోసార్లు వెళ్ళడం జరిగింది. నా మిత్రులు ఎవరు రాలేదు. ఊరు నుండి ఇంత ఫస్ట్ వచ్చిన వాళ్ళు రాలే. ఎవరు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, నా ప్రయత్నం మాత్రం నేను మానుకోను. రాసింది లెటర్ నేను, వినతి పత్రం అందించింది నేను, సమస్యను ఆయనకు చూపించింది నేను. కాబట్టి నా వంతు ప్రయత్నంలో భాగంగా నేను తిరుగుతూనే ఉంటా. ఇది చేసిందాక వదలా అనేటటువంటి ఒక కఠోరమైనటువంటి నియమాన్ని నా మనసులో, సంకల్పాన్ని బలంగా మనసులో ఉంచుకున్న తర్వాత నేను తిరుగుతూనే ఉన్నా. ఎక్కడి వరకు తిరిగినానంటే జిల్లా కలెక్టర్ దగ్గరికి 3 సార్లు వెళ్ళినా, DRDA దగ్గరికి వెళ్ళినా, ఏఈ దగ్గరికి, డిఈ దగ్గరికి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనేటువంటి జిల్లా స్థాయి ఇంజనీర్ అధికారుల దగ్గర వరకు వెళ్ళి మొత్తానికల్లా మీరు మా గ్రామానికి విచ్చేసి ఆ రోడ్లు అనేటువంటి ఎంతవరకు నాణ్యతగా ఉన్నాయి అనేటటువంటి టెస్ట్ చేయండి. టెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ నాణ్యతగా ఉన్నాయంటే వాళ్ళ నిధులు వాళ్ళకు మంజూరు చేసేయండి. లేదు అని అనుకుంటే మాత్రము క్వాలిటీ కంట్రోల్ మిషన్ ద్వారా నాణ్యత లేవు అని బయటపడితే మాత్రం ఆ నిధులను ఆపేయండి అని వాళ్ళ చుట్టూ నేను తిరగడమే జరిగింది సార్. 3 నెలలు తిరిగినాను. తిరిగిన తర్వాత నాకు ఒకరిద్దరు నాయకులు అన్నారు అన్నట్టు, పండరి నువ్వు ఏం చేయలేవు, మా వెంట్రకు కూడా వీకలేవు. ఎందుకనంటే మా యొక్క ఎమ్మెల్యే, మా యొక్క మంత్రి గారు, మా యొక్క ప్రభుత్వం మాది, నువ్వు ఏం చేయలేవు, వెంట్ర కూడా వీకలేవు అని అన్నారు. మరి ఆ మాటలు మాట్లాడద్దో నాకు తెలియదు, కానీ నేను ఆ రోజు డైరెక్ట్ చెప్పిన, ఏదైతే మీరు అన్నారో మీ అన్న మాటలే స్ఫూర్తిగా తీసుకుంటా. ఏదైతే వెంట్రుక వీకలేదని అన్నటువంటి మిమ్మల్ని ఒక బాయిలర్ కోడిని గరం నీళ్ళకి తీస్తే, వేడి నీళ్ళకి తీస్తే ఎలా అయితే ఊరుతుందో చర్మం, అలా చేసి చూపిస్తా, నా వంతు ప్రయత్నం చేస్తానన్న. ఆ విధంగా అన్న
అన్నదానికి ఎవరైతే రోడ్లు వేసిండ్రో వాళ్ళని ఆ విధంగా అన్న చేసి చూపించిన. సాపా పండరి గారు, సరే ఇదంతా ఓకే, బట్ అంటే మీకు సమాజ సేవ చేయాలి అంటే సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎత్తి చూపాలి, ఇట్లాంటి ఆలోచన ఎప్పటి నుంచి వచ్చింది? అసలు మీరు చదువుకున్నటువంటి చదువుకి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు పొంతన లేదు. యాక్చువల్లీ మీరు ఒక అధ్యాపకులు, టీచర్, లెక్చరర్. మరి అందరు చాలా మంది సమాజంలో మాకేం అంటే ఏం జరిగితే మాకెందుకు, ఇవన్నీ ఈ రకంగా ఆలోచించేటువంటి ఉన్నటువంటి సమాజం లోపల మీకే ఎందుకు ఇట్లాంటి నాసిరకమైనటువంటి రోడ్లు చూసినప్పుడు కానీ ఇట్లాంటివి చూసినప్పుడు మీకు ఎందుకు స్పందన కలుగుతుంది? అంటే మీరు ఎందుకు వీటి మీద ప్రశ్నించాలని చెప్పి అనుకుంటున్నారు? సరే, సేవా కార్యక్రమాల దృష్టి ఎందుకు మలిగింది అని అంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే సార్, నేను MA తెలుగు, B.Ed, తెలుగు పండిత్, B.Ed అనేటటువంటి చదువులు చదువుకున్నా. 18 సంవత్సరాలు లెక్చరర్ చేసిన. బోధన్, నిజామాబాద్, మెట్పల్లి, నందిపేట్, ఆర్మూర్ వంటి పట్టణాలలో లెక్చరర్ చేసిన. కొన్ని సంవత్సరాల కిందట మా ఊరికి వచ్చేసిన. నేను ఇక్కడనే ఏదైనా వర్క్ చేసుకుందాం, చాలా రోజుల నుంచి అందరికి దూరం ఉంటున్నానని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఈ యొక్క అడిగే వాళ్ళు లేకపోవడం వలన అల్పబుద్ధి గలవానికి అధికారం ఇచ్చినను దొడ్డవారి నిల్ల తొలగొట్టు చెప్పు నేడి కుక్క చెరుకు తీ పెరుగున విశ్వదాభిరామ వినురవేమ. అల్పబుద్ధి గలవాడికి అధికారం ఇచ్చినట్టయితే మంచి వాళ్ళని సైతం ఊళ్ళో నుంచి బయటకు పంపించేస్తారు. కాబట్టి ఈ చెప్పు తినేడు కుక్కకు చెరుకు తీపి తాగు, సమ్మరవు ఇప్పుడు చెరుకు తీపి తాగు, ఎండాకాలము అని అంటే తాగుతుందా? తాగది, దానికి కావాలనే చెప్పు. అదే విధంగా ఈ అల్పబుద్ధి కలిగినటువంటి వాళ్ళు అధికారం అనేటువంటిది ఇవ్వగానే రాగానే పనులు అనేటువంటి సరిగ్గా చేయలేకపోవడం అనేటువంటి దాన్ని నేను గుర్తించిన. చదువుకున్నటువంటి నేనే క్వశ్చన్ చేయలేకపోయినట్టయితే ఎవరు అందరూ నాకేంటి 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 అని అనుకున్న తర్వాత సొసైటీకి ఎవరు సేవ చెయ్యాలా, సమాజానికి ఎవరు బాగుపరచాలా? కాబట్టి నేను ఎందుకు చెయ్యొద్దు, ఎవరు చెయ్యరు, ఎవరు చెయ్యరా అని క్వశ్చన్ వేయడం ఎందుకు, నేనే ఎందుకు చెయ్యొద్దు అనేటటువంటి ఆలోచనతో నేనే స్టార్ట్ చేసినాను సార్. అయితే మీరు సమాజ కార్యక్రమం అంటే ఈ సమాజం కోసం మీరు ఇట్లాంటి ప్రశ్నలు లేవనెత్తినప్పుడు కొన్ని అంటే పనులు నాసిక రకమైనటువంటి పనులు జరుగుతున్నాయని చెప్పి మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు నాయకుల వద్ద నుంచి కానీ అధికారుల వద్ద నుంచి కానీ మీకు ఎటువంటి ఒత్తిడి ఉంది? మరి మీరు ఏ రకంగా వాటిని ఎదుర్కోవడం జరిగింది? ఒత్తిడి అనేటువంటిది ఉంటది సార్, ఒత్తిడి అనేటువంటిది ఉంటది అనేటువంటిది తెలిసే దిగినాను రంగంలో. ఎందుకనంటే కథలని బొమ్మకు సంగీతం నేర్పించలేము, మారని మనుషులకు బుద్ధి మార్చడము కష్టము. నేను ఎందుకు ప్రయత్నం చేయొద్దు? నేనైతే కదిలే మనిషినే కదా, నేను జీవోత్సవాన్ని కాదు కదా, మరి నేను ఎందుకు క్వశ్చన్ చేయొద్దు? ప్రశ్నించేటటువంటి హక్కు మన అందరికి ఉంది కదా, ప్రశ్నిద్దాం, సమాధానాన్ని సాధిద్దాం, సమస్యను పరిష్కరిద్దాం. ఎందుకు సాధించలేం? ఇంత చదువులు చదువుకున్నది దేనికోసం? కేవలం నా యొక్క కుటుంబ పోషణ కోసమేనా ఈ యొక్క చదువు ఉపయోగపడేది? సమాజానికి ఉపయోగపడవద్దా? ఇన్ని చదువులు చదివి ఇన్ని డిగ్రీలు చదివినటువంటి నేను ఇవాళ కేవలం నా ఇంటిని పోషించుకోవడం కోసమేనా అనేటటువంటి ఆలోచన నా లోపల నాది నేనే రేకెత్తించుకున్నా. ఖచ్చితంగా సమాజానికి ఏదో ఒకటి చేసి చూపెట్టాలని బలంగా నమ్ముకున్నా. ఆ క్వాలిటీ కంట్రోల్ మిషన్ రావడం జరిగింది. 5 రోడ్లు నాణ్యత లేనివనేటువంటిది నిరూపించడం జరిగింది, డబుల్ రోడ్లు వేయించడం జరిగింది. ఇప్పుడు మీరు నిరూపించారు నాణ్యత లేదు రోడ్లకు అని చెప్పి మీరు నిరూపించారు. ఆ మిషన్ ద్వారా కూడా మీకు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మరి మీరు అంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఒప్పుకున్నారు? అంటే బాండ్ పేపర్ రాసిచ్చారని చెప్పి ఒక విషయం మాకు తెలిసింది. అయితే ఇది నాసిరకమైనటువంటి పనులే మేము చేశాము అని ఒక బాండ్ పేపర్ మీకు రాసిచ్చినట్టుగా సమాచారం. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాస్తవం ఇదేనండి బాండ్ పేపరు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి తప్పులను నేను కమిషనర్ దగ్గరికి వెళ్తానని కమిషనర్ దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. కమిషనర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళేసరికి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకులు కావచ్చు, లేదా కాంట్రాక్టర్స్ కావచ్చు, వీడు కమిషనర్ దాకానే పోయిండు, ఏ విధంగా అయినా చెప్పి వీళ్ళు కుబురుకైతే పట్టుకురావాలా, కుబురుకు అనేటువంటిది పట్టుకొచ్చి సమస్యను పరిష్కరించుకోవాలనేటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చేసింది. ముందు ఏం బీకలేదని అన్నటువంటి వాళ్ళు
వీడు నిజంగానే మనకు బోర్తో సహా వీకగలుగుతాడు అన్నటువంటి భావన వాళ్ళకి వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేసిందంటే పొద్దున నేను 9 గంటలకు వెళ్ళిపోయినా. నేను వెళ్ళిపోయిన తర్వాత నాకు ఫోన్ చేస్తే సాయంత్రం 4 గంటలకల్లా నేను ఒప్పుకున్నాను. ఏమని మా ఊళ్ళో నాకు కావాల్సినటువంటి నేను నమ్ముకున్నటువంటి మన అని అనుకునేటటువంటి ఒక మనిషి దగ్గరికి వాళ్ళు వెళ్ళిండ్రు. ఆయనను వెళ్ళి బతిలాడిండ్రు. నువ్వు చెప్తే గాని ఆయన వినే రకం కాదు అతను. కాబట్టి ఆయన ఏమని వేసి కమిషనర్ కు లెటర్ ఇవ్వకుండా ఇక్కడికి రప్పియండి. మేము ఏదైతే నాసి రకం రోడ్లు అని అంటున్నారో క్వాలిటీ కంట్రోల్ మిషన్ లో బయట పడ్డదో అవిటిని వేసే బాధ్యత మాది. మీకు కావాలంటే ఏ రూపంలో కావాలనంటే ఆ రూపంలో మేము షూరిటీ ఇస్తాము. కానీ ఆయనను ఒప్పించి ముందు ఆయనకు ట్రైన్ ఎక్కించండి. ఒకవేళ డబ్బు ఇచ్చేటువంటి ప్రయత్నాలు ఏమైనా చేశారా? మిమ్మల్ని మభ్య పెట్టడానికి డబ్బులు ఇచ్చి అంటే చాటుగా వ్యవహారం చేసేటువంటి ప్రయత్నాలు ఏమైనా జరిగినాయి? జరిగినాయి సార్, జరిగినాయి. కాబట్టి ఇప్పటికీ కూడా కొన్ని రూమర్స్ అనేటువంటి వస్తా ఉంటాయి. కాబట్టి 2 పెన్ డ్రైవ్లు ఇక్కడ ఉన్నాయి, మరొక పెన్ డ్రైవ్ కుబీర్ లో ఉంది. ప్రతిదాన్ని కూడా నేను వీడియో రూపంలో నేను జాగ్రత్తగా ఉంచుకున్నా. ఎవరిచ్చిళ్ళు, ఎవరు తీసుకున్నారు, ఎవరు మాట్లాడిండ్రు, ఎందుకు మాట్లాడిండ్రు. నేను ఒకవేళ ఇప్పటికీ కూడా డబ్బులు తీసుకున్నాడు. మరి డబ్బులు తీసుకున్నా కదా, నేను ఎందుకు వేసిండు 2వసారి రోడ్లు? శ్మశాన వాటిక ఎందుకోసం చేసిండు? చేయద్దు కదా, నేను డబ్బులు తీసుకున్నా కదా. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అయితే నా జాగ్రత్తతో నేను రెడీ ఉన్నాను సార్. ఏ రోజైతే వస్తుందో నా దగ్గర క్వశ్చన్ ఆ రోజు ఆన్సర్ చూపెట్టడానికి వీడియో రూపంలో నా దగ్గర పెన్ డ్రైవ్లతో సహా నేను రెడీగా ఉన్నా. సార్ మీకు ఈ బాండ్ పేపర్ ఏదైతే రాసిచ్చారో మరి నెక్స్ట్ టైం అట్లా జరగకుండా చూడడం ఏమైనా జరిగిందా? అంటే మొదటిసారి నాసిరకంగా వేశారు, ఓకే, తప్పైందని కూడా మీకు బాండ్ పేపర్ కూడా రాసిచ్చారు, ఒక 2-3 బాండ్ పేపర్స్ లో కూడా రాసిచ్చారు. మరి రెండోసారి కూడా ఇదే రిపీట్ కాకుండా చూసారు. మంచి న్యాయం జరిగింది. న్యాయం జరిగింది అంటే ప్రభుత్వ సొమ్ము ప్రజలకు దక్కేటట్టు రోడ్డు వేయడం జరిగింది. మీ పోరాటం ఫలించింది. హ్యాపీగా ఫీల్ అవుతున్నా. కాకపోతే నా కన్న తల్లి పోరాడినప్పుడు లేదు, ఈ రోజు ఆ రోజు ఉన్నది, ఈ రోజు లేదు. అదొక్కటి బాధ. అంటే మీ తల్లి గారు మరణించిన తర్వాత కూడా ఉన్న ఊరును కన్న తల్లిగా మీరు భావించారు. అంటే ప్రజల నుంచి మీకు ఎటువంటి స్పందన ఉన్నది? మీరు చేసినటువంటి సమాజం మీద అంటే ఇతను రాజకీయాల్లోకి వస్తాడా, మాకు పోటీగా ఉంటాడా అని చెప్పి ఎవరైనా రాజకీయాల నాయకులు మిమ్మల్ని చూసి కుళ్ళుకోవడం కానీ, మిమ్మల్ని చూసి తప్పుకోవడం కానీ, మీకు సపోర్ట్ చేయకుండా వేరే వాళ్ళకి సపోర్ట్ చేసి మిమ్మల్ని ఒంటరి వాడిని చేయడం కానీ జరిగిందా? ఒంటరి వాడిని చేయడం జరిగిందా అని అంటే సార్, యాక్చువల్ గా ఫస్ట్ నేనే ఒంటరి వాడిగా ఉంటా. నాకు మందలో ఉండడం నాకు ఇష్టం లేదు. ఎందుకనంటే నాతో ఎవరైనా పిల్లగాళ్ళు యువకులు తిరిగినట్టయితే వాళ్ళ ఇళ్లలో ఫోన్లు పోతున్నాయి పేరెంట్స్ కు. అరే నీ కొడుకు పలానోడితో తిరుగుతున్నాడు, జర జాగ్రత్తగా ఉంచుకో. కాబట్టి అరే నాయన మీరెవరు నాతో రాకండ్రా నాయన, మీరెందుకు బదలమవుతారు, నా ప్రయత్నం నేను చేస్తా, ఫెయిల్ అయినా నేనే, సక్సెస్ అయినా నేనే. కాబట్టి ఒంటరి పోరాటమే కరెక్ట్ అనుకున్నా, ఒంటరిగానే తిరిగినా, ఒంటరిగానే సాధించిన. పండర్ గారు చెప్పండి, ఇప్పుడు మీరు ఒక విద్యావేత్త, ఒక లెక్చరర్, ఎంతో మంది విద్యార్థులను చాలా మంది తయారు చేస్తారు. మీకు రాజకీయాల వైపు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా? ఒకప్పుడు ఉండేనండి, రాజకీయాల వైపు నాకు ఇంట్రెస్ట్ ఉండే. 5 years బ్యాక్ నేను అంటే ఏదో సాధిద్దామనేటువంటి విధంగా కాకుండా ఎందుకు నామినేషన్ వేయద్దు అనేటువంటి ఉద్దేశంతో నేను మా అమ్మతో నామినేషన్ వేయించిన తర్వాత మార్నింగ్ సెక్షన్ అంటే క్యాన్వాస్ ప్రచారం చేసేసి ఇండిపెండెంట్ గా స్వతంత్ర అభ్యర్థి సర్పంచ్ గా మా అమ్మతో వేయించిన తర్వాత నేను లెక్చరర్ గా మధ్యాహ్నం ఇక్కడ బైసాలో వర్క్ చేస్తుంటుంది. అయితే నాకు తెలియకుండా నేను ఇక్కడికి రాగానే చివరి రోజున మా అమ్మని తీసుకెళ్లి విడ్డా చేయించేసింది. మాకు కావాల్సినటువంటి సత్సంబంధం ఉన్నటువంటి కుటుంబానికి, కులానికి సంబంధం ఏం లేదు, అంటే కులం పరంగా కాకుండా కుటుంబానికి ఫ్యామిలీ రిలేషన్, కుటుంబానికి సన్నిహిత సంబంధం ఉన్నటువంటి వ్యక్తి అత్తమ్మ. బావకి నేను చెప్తా, నువ్వు ఇలా రాకపోతే మాత్రం తర్వాత విడ్రా అనేది ఉండదు. కాబట్టి ఒకవేళ ఇబ్బంది అవుతుంది, నేను 10 ఓట్లతో ఓడిపోయినా కూడా అవి మీ వల్లనే అవుతుంది. కాబట్టి వచ్చి విడ్రా చేసుకోవద్దమ్మా అని చెప్పేసి మా అమ్మని బతిలాడితే ఈ రోజు చచ్చి చదువారని ఉన్నటువంటి నా తల్లి ఆ రోజు పోయి
ఆమెకి ఏం తెలియక ఆమె సంతకం పెట్టేసింది. నేను ఈ టయానికల్లా ఇంటికి పోయేసరికి మీ అమ్మ విడ్రా అయింది అనేటువంటి విషయాన్ని తట్టుకోలేకపోయినా, జీర్ణించుకోలేకపోయినా. విడ్రా అనేటటువంటిది నాకు నచ్చలే. నాకు తెలియకుండానే విడ్రా చేయించేసింది. నాకు ముందు అడిగిండ్రు, బావా అద్దు నువ్వు మినిమం ఎంతో కొంత 50-100 నేను అన్నాను, 50-100 నా పుర్త నాకు వస్తాయొచ్చు కదా, మీరు ఎందుకు అంత ఇదవుతున్నారు? నేనేదో ఆసక్తి కొరకు ఏదో నా వంతు ప్రయత్నం చేసుకుంటున్నా అని అంటే వాళ్ళు అన్నారు, 50-100 కాదు బావా, నీకు ఈజీగా 300-400 ఓట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంటది. కానీ ఒకవేళ నేనే 50 ఓట్లతో ఓడిపోతే అప్పుడు అది ఎవరి వల్ల ఓడిపోయినట్టు అని అన్నాడు ఆయన. కానీ నేను తప్పుకోలేక ఏం చేసింది, తప్పుకోలేకపోయేసరికి చివరి రోజున మా అమ్మనే తీసుకెళ్ళింది. మా అమ్మని తీసుకొని విడ్రా చేసేసిండు. ఇక్కడ నేను అది అదృష్టంగా భావిస్తానండి. అది అదృష్టంగా ఎందుకు భావిస్తానంటే ఆయన కేవలం 3 ఓట్లతోనే ఓడిపోయింది. ఓడిపోయినటువంటి వ్యక్తి కేవలం 3 ఓట్లతోనే ఓడిపోయింది. ఒకవేళ నేను బరిలో ఉన్నట్టయితే, ఆయన ఓడిపోయినట్టయితే, అరే ఈ పలానోడే వేసిండ్రా అంతా అన్నట్టు ఉంటుండే. అది కూడా నేను అదృష్టంగా భావిస్తున్నా. ఆ రోజు పక్కన జరిగింది బాగా అయింది, అన్ని మంచిగానే. ఎందుకంటే కేవలం 3 ఓట్లు అంటే ఆ 3 ఓట్లు నాదో, నా భార్యదో, నా తండ్రిదో, నా తల్లిదో అయితే 4 అవుతుంది. మేము ఆయనకే ఇస్తాం ఓటెట్లన్నా. పాపా పండరి గారికి డాక్టరేట్ రావడం పట్ల మీ కుటుంబ సభ్యుల స్పందన ఏంటి, అలాగే మీ మిత్రుల స్పందన ఏంటి, ఊరు వాళ్ళ స్పందన ఏంటి, వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు? గౌరవ డాక్టరేట్ పట్ట అనేటువంటిది రావడము అని అంటే మాటలలో సంతోషాన్ని, నా ఆనందాన్ని మాటలలో అయితే వ్యక్తపరచుకోలేకపోతున్నా. ఎందుకనంటే సార్, నేను ఒక తెలుగు లెక్చరర్ని. కవి పరిచయం చెప్పేటప్పుడు పలానా కవికి పలానా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ పట్ట ఇచ్చి సత్కరించింది, సన్మానించింది అని చెప్పడం మాత్రం నాకు తెలుసు. కానీ ఇలా అటువంటి గౌరవ డాక్టరేటే నాకు వచ్చింది అని అంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా కుటుంబ సభ్యులు కూడా అంటే ఆ విషయం మాకు తెలియగానే మా కుటుంబ సభ్యులు నమ్మలేకపోయింది. అబ్బా హ్యాపీగా ఫీల్ అయింది. అదే విధంగా నా ఫ్రెండ్స్ కానీ, మా గ్రామస్తులు కానీ, ఇల్లిటరేట్స్ అంటే చదువుకునే నిరక్షరాసులైనటువంటి వాళ్ళు కూడా ఏదో పెద్ద అవార్డు అనేటువంటిది పండరికి వచ్చిందట, పండరికి ఏదో పెద్ద అవార్డు వచ్చిందట సేవా కార్యక్రమాలు చేయడం వల్ల అనేటటువంటి విషయము చాలా మందికి తేలడము, వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేయడము, ఇదంతా చూస్తూ ఉంటే ఒక్కోసారి నాకు హ్యాపీగా బాగా చెప్పుకోలేనంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సరే, అమ్మగారు ఉన్నప్పుడు వాళ్ళు మీ మిత్రులు సన్నిహితులు అన్నారు కదా, వాళ్ళు ఏదో తీసుకెళ్ళి మొత్తానికి విత్డ్రా చేయించారు అని చెప్పి ఒక మాట చెప్పారు. అయితే ఇప్పుడు స్థానిక సంస్థలు, స్థానిక ఎలక్షన్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో మీరు సర్పంచ్గా కానీ, జడ్పీటీసీగా కానీ, ఎంపీటీసీ కానీ ఈ పోటీ చేసేటువంటి అవకాశం ఏమన్నా ఉందా? అంటే మీరు చేస్తున్నటువంటి సేవలకు గుర్తింపుగా వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఒకప్పుడు నాకు చాలా ఆసక్తి అనేటువంటిది ఉండే. రాజకీయం అంటే ఒక రకమైన ఆసక్తి పరుంది నేను. మనం ఎందుకు అంటే సేవా కార్యక్రమాలు చేయడానికి రాజకీయం అనేటువంటిది ఒక వేదిక సార్. ఫస్ట్ రాజకీయం అనేటువంటిది ఒక వేదిక. ఈ రోజు నాకు ఎటువంటి పదవి లేదు, ఎటువంటి రాజకీయ పదవి లేదు. నేను సర్పంచ్ను గాను, ఎంపీటీసీని గాను, నేను వార్డు మెంబర్ని కూడా కాను. అటువంటి నేను ఈరోజు గ్రామానికి సంబంధించినటువంటి పనులలో అవి రోడ్లు కావచ్చు, శ్మశాన వాటిక కావచ్చు, లేదా ఇంకా ఇన్సూరెన్స్ల పైన అవగాహన, రైతులకు ఇన్సూరెన్స్ల పైన అవగాహన, ఇన్సూరెన్స్ అనేటువంటి ప్రతి ఒక్కరికి చాలా అవసరం, దానిపైన అవగాహన కల్పించడం కానీ, లేదా మరికొన్ని సార్ అంటే ఈరోజు ఏమి లేకుండానే చేసినటువంటి నేను ఏదైనా పదవి ఇతనికి ఉంటే ఇంకా చెయ్యగలుగుతాడు కదా అనేటటువంటి భావన నా గ్రామంలోని జనాలకు వచ్చింది. చేయాలా వద్దా అన్న పోటీ చేయాలా వద్దా అనేటటువంటిది ఇంకా నేను పూర్తి స్థాయిలో నిర్ణయించుకోలేదండి. జనాలు మాత్రము మీరు బరిలో ఉంటే బాగుంటుంది సార్, ఎందుకనంటే చదువుకున్నటువంటి వాళ్ళు మీరు ఏం లేకముందే ఇంత చేసినట్లయితే, అధికారులకు ప్రశ్నించినట్లయితే, ప్రశ్నించి ప్రశ్నకు జవాబు తీసుకొచ్చినటువంటి వాళ్ళు మీరు, కాబట్టి బరిలో ఉంటే బాగుంటుందని నాకు వెనుక నుండి అన్ని రకాలుగా సపోర్ట్ ఉన్నారు జనాలు. కాకపోతే నేను పూర్తి స్థాయిలో నిర్ణయించుకోలేదు ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ పండర్ సార్. మీ విలువైనటువంటి సమయాన్ని మాకు సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం చాలా సమయాన్ని కేటాయించారు. మీరు మున్ముందు ఇంకా అనుకున్నటువంటి కార్యక్రమాలు చాలా చేయాలని చెప్పి
మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోవాలని మరింత ప్రజాదరణ పొంది డాక్టరేట్లు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మీ సుమన్ టీవీ గారికి. మళ్ళీ అందులో మిమ్మల్ని కలవడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా సేవా కార్యక్రమాలు అనేటటువంటి చేయడానికే నేను ముందున్నాను సార్. నేను ఒకటే నిర్ణయించుకున్నా, 23 సెప్టెంబర్ మా అమ్మ చనిపోయిన రోజునే ఈ దేహం అనేటువంటిది శాశ్వతం కాదు, దీని మీద వ్యామోహం వదిలేయాలి. సంపద 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 అనేటటువంటిది కుటుంబాన్ని పోషించుకోవడానికి సరిపోయేటంత సంపాదించుకుంటే సరిపోతుంది. మిగతా సమయాన్ని సమాజ సేవ కోసమే ఉపయోగించుకోవాలా, నా తల్లిదండ్రుల యొక్క పేరు అనేటువంటిది నిలబెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చేసినాను. ఇక్కడ నన్ను గుర్తించి ఇక్కడికి వచ్చినటువంటి మీకు, అదే విధంగా నాకు గౌరవ డాక్టరేట్ ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క గౌరవ డాక్టరేట్ పట్ట అనేటువంటిది నా తల్లి పాదాల దగ్గర ఉంచినాను సార్. ఎందుకంటే నా తల్లి నా దగ్గర లేదు, నా తల్లి చూసి ఆనందించలేదు. అమ్మవారి ఆశీస్సులు మీకు డెఫినెట్ గా ఉంటాయి సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇది ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ అనేటటువంటి ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి సంబంధించి సౌత్ ఇండియాలో తమిళనాడులోని హోసూరు పట్టణం అనేటటువంటి పట్టణంలో ఈ యూనివర్సిటీ అనేటువంటిది ఉంది సార్. మనకు హానరరీ డాక్టరేట్ అవార్డ్ అనేటువంటి పేరుతో మనకు ఈ యొక్క గౌరవ డాక్టరేట్ పట్ట అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మనకు రికగ్నైజ్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది సార్. ఎవరన్నా అంటే ఈ యొక్క సోషల్ సర్వీస్ నందు ఈ యొక్క గౌరవ డాక్టరేట్ పట్ట అనేటువంటిది మనకు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అనుమానం ఉన్నటువంటి వాళ్ళు కూడా మనం ఏదన్నా అంటే ఈ రోజులలో ప్రతిదానికి ఎవరు నమ్ముకోలేకపోతున్నారు కాబట్టి ఏదైతే మనకు రికగ్నైజ్ నంబర్ ఉన్నదో సార్, ఆ నంబర్ అనేటువంటిది ఆన్లైన్ లో చెక్ చేసుకుంటే మన యొక్క పూర్తి వివరాలు అనేటువంటి బయట పడతాయండి. ఇది గౌరవ డాక్టరేట్ సర్టిఫికెట్.